అని చెప్పండి ఏంటి అసలు అంటే మీకు కనీసం ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది ఏం చెప్తారు? సార్ 9260 కుటుంబాలు ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పనిచేస్తున్నాయి. ఈ 9260 రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నమెంటు ఇవాళ నడి రోడ్డు మీద పడిపోయింది. ఇంచుమించు 9260 ఎమ్మడి వ్యవస్థలే కాకుండా మాకు సహాయకులకు హెల్పర్‌గా వచ్చే 902 ఇంచుమించు 1800 కుటుంబాలు 18,000 కుటుంబాలు ఈ రోజు నడి రోడ్డు మీద పడిపోయి ఈ వ్యవస్థను మరి నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు 20వ తారీఖున వచ్చి సాయంత్రం పూట వచ్చి మీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఈ వ్యవస్థను ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ప్రజల కోసమని అనుసంధానం చేసి ఈ వ్యవస్థను కొనసాగించారు. ఈరోజు ఐవీఆర్ఎస్ ద్వారా మీరు ఎంక్వైరీ చేశారు గవర్నమెంటు. దాంట్లో వచ్చింది ఏంటి 75% వ్యవస్థ బాగుందని వచ్చారు. ఈరోజు అంత వ్యవస్థ ఉండగా అంత వ్యవస్థలో మేము కొనసాగిస్తుండగా ప్రజల అభిప్రాయం లేకుండా రాత్రి మా చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకుని ఈరోజు మా కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోయాయి. ఈ వ్యవస్థను దయచేసి కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆనాడు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 6 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. 6 సంవత్సరాల అగ్రిమెంటు 20 నెలల కాల వ్యవధి ఉండగా కూడా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం మాకు చాలా కుటుంబాలు నడి రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చాయి. ఈరోజు ఇంకా ఇదే కొనసాగిస్తే ఆత్మహత్యలు చేసుకుంటా కూడా మేము వెనకాడం. ఎందుకంటే మా కుటుంబాలు నడి రోడ్డున పడి వేదన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను చూసి మేము పక్క ఆర్థికంగా అప్పులు చేసిన వాళ్ళు ఉన్నాం, ఆర్థిక అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ఉద్యోగాలు పోయినారా బాబు, మరి మీ ఉద్యోగాలు పోయిన మాకు వ్యవస్థలో డబ్బే ఉండని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్న. దయచేసి గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, ఏలూరు జిల్లా సంయుక్త ఆపరేటర్ల ఎండి ఆపరేటర్ల యూనియన్ ఆంధ్రప్రదేశ్ దాకా కూర్చున్నందుగా మమ్మల్ని కొనసాగిస్తేనే ఎండి వ్యవస్థ కొనసాగుతుందని మరొకసారి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఈరోజు ఐవీఎస్ ద్వారా కూడా మీరు హెచ్చరించారు. 75% కూడా మీరు కొనసాగించమని ప్రజలు కోరినప్పుడు రాత్రి అలా తీసుకుంటారు నిర్ణయాన్ని కొనసాగిస్తున్నాం.